బుజ్జమ్మా, కాఫీ తాగుతావా? లేదు నాన్న, కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తాగుతాను. నాన్న. ఏంటమ్మా? అదే నాన్న, హాస్టల్. ఓ అదా. ఏంటి నాన్న? ఎందుకు నువ్వు హాస్టల్ నుండి చదువుకోవడం కంటే ఇక్కడి నుంచి చదువుకోవడమే మంచిదనిపిస్తుందమ్మా. నాన్న, అది నేను హాస్టల్లో ఉంటే అది నీకు మంచిదనిపిస్తుందేమో నాకు తెలియదమ్మా, కానీ ఒక తండ్రిగా ఆలోచిస్తే అది క్షేమం కాదనిపిస్తుంది. నువ్వు ఈ సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయినా పర్వాలేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు రాసుకోవచ్చు. కానీ అక్కడ నువ్వు హాస్టల్లో ఎలా ఉంటావు ఏమో అన్న ఆలోచనతో నేను స్థిమితంగా ఉండలేనమ్మా. అంటే నా మీద మీకు చచ్చా, ఇప్పుడు మనం ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యలు ఏమైనా అపనమ్మకంతో కాదమ్మా, అంతా బాగుండాలనే సదుద్దేశంతోనే. పసిబిడ్డగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఎందుకేస్తారు? బిడ్డ క్షేమంగా ఉండాలని. ఇది అంతే. నువ్వెంత ఎదిగినా నాకు పసిబిడ్డవేనమ్మా. మళ్ళీ ఒకసారి ఆలోచించండి నాన్న. బుజ్జమ్మా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. గౌతమ్కి బైక్ యాక్సిడెంట్ అయింది. గౌతమ్కి యాక్సిడెంటా? కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు. కాలు చేయి మాత్రం బాగా దెబ్బతిన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఇంకో 2-3 వారాలు బాగా ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. అతనికి సాయం చేస్తానని రోహిణి కూడా నడువు విరగొట్టుకుంది. నువ్వు ఇద్దరికి సాయంగా ఉండు. ఎలా ఉన్నాడో వెళ్ళి చూసొస్తాను. వద్దు, అతన్ని నేనెందుకు చూడాలి? అతను ఎవరని నేను చూడాలి? అతను నాకేమవుతాడని నేను చూడాలి? అతనెవరో నేనెవరో అతనికి నాకు ఎలాంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. నేను ఇంటికి అతిథిగా వచ్చాను, అతిథిగానే వెళ్ళిపోతాను. మే ఏంది సూప్ ఆడబడింది? ఓహో, ఏంది కథ? మనిషి ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలా? నోరొకటి సూప్ ఒక దగ్గర ఉండకూడదు. మా రూమ్ ఎప్పుడింది నీ సూపు? అంతటి అందగాడు లేడని? అందగాడేనే, లేకపోతే నువ్వు మాత్రం బొట్లో ఇట్టబడి ఉంటావా? మావ నిన్ను లవ్ చేయలేదు కాబట్టి ఊరికే బిల్డప్ ఇస్తా ఉండవా? మావ ఎప్పటికైనా నా ఓడేనే. పోయి రూమ్ లో పడుండు, నేను మావని పలకరించేస్తాను. ఏమైనా లుంగులో ఉండే కంఫర్ట్ ఈ షార్ట్స్ లో ఉండదప్పా. ఈ ఒక్కసే పని చేయని దానికే షార్ట్స్ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండదు. ఈ లుంగి అయితే హ్యాపీగా ఉంటది, పారాసూట్ మాదిరిగా.